అసలు ఇంత కష్టపడి అమెరికాలోకి లక్షల సంఖ్యలో భారతీయులు ఎందుకు ప్రవేశిస్తున్నారని డౌట్ వచ్చిందా? ఇండియాతో పోలిస్తే అమెరికాలో మెరుగైన జీవన ప్రమాణాలు, ఆర్థిక అవకాశాలు ఉంటాయన్నది వీరిలో చాలా మంది ఆలోచన. అందుకే ఈ ప్రమాదకర మార్గాల ద్వారా అమెరికాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ ప్రయాణాలు కేవలం అనైతికమైనవే కాదు, ప్రమాదకరమైనవి. ఇంతకు ముందే చెప్పిన జగదీష్ కుటుంబం ఎపిసోడే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. నిజానికి అమెరికానే కాదు, ఏ దేశమైనా కూడా అక్రమ వలసల పట్ల, అక్రమ వలసదారుల పట్ల కఠినంగానే ఉంటుంది. ఈ విషయంలో ట్రంప్ ఇంకాస్త గట్టిగానే నిలబడతారు. ఎందుకంటే అమెరికా ఫస్ట్ అనే విధానాలను నమ్మే వ్యక్తి ఆయన. ఇక అమెరికాను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య కూడా ఈ అక్రమ వలసలే. 1 కోటి మందికి పైగా అక్రమ వలసదారులకు అడ్డా అమెరికా. ఇందులో 7 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు. వీరందరినీ ఇంటికి సాగనంపడం ఖాయమనే చెప్పాలి. ఇక కొత్త అక్రమ వలసలు పెరగకుండా ఉండేందుకు కెనడా సరిహద్దులపై ట్రంప్ ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు. ఎందుకంటే 22% ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఈ రూట్స్ ద్వారానే అమెరికాలోకి వస్తున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, ట్రంప్ చేస్తుంది కరెక్టా, రాంగా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.